వెల్కమ్ టు న్యూ విన్నర్స్ అకాడమీ. చూడండి, అందరూ అర్థమెటిక్ రీజనింగ్ చేస్తారు, ఎందుకంటే అవి షార్ట్ కట్స్ ఉంటాయి. కానీ ప్యూర్ మ్యాథ్స్కి ఆ విధంగా షార్ట్ కట్లు ఉండవు. వాటిని ఫార్ములా బేస్ అయ్యి చేయాల్సి వస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్ ప్రజెంట్ త్రిభుజం ఇచ్చాడు అనుకోండి. త్రిభుజంలోని టైప్స్ ఉంటాయి. ఒకటి సమద్విబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం. అంటే భుజాలను బేస్ చేసుకొని త్రిభుజాలు ఏ విధంగా ఉంటాయి, కోణాలు బేస్ చేసుకొని త్రిభుజాలు ఏవి ఉంటాయి, దాన్ని వైశాల్యం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటిది అన్నది చూద్దాం. నెక్స్ట్ చతురస్రం. చతురస్రం వచ్చేసరికి ఇది 2D డయాగ్రామ్. అదే 3D డయాగ్రామ్ వచ్చేసరికి క్యూబ్ ఘనమైపోతుంది. దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ చతురస్రాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇవన్నీ మనకి ఎలాగొస్తాయి అన్నది ఏంటిదో చూడడానికి ఫస్ట్ శాంపిల్గా చూపిస్తాను, మీ అందరికి తెలియడం కోసం చెప్తున్నాను. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం. దీర్ఘ చతురస్రం ఏ విధంగా ఉంది, లెంత్ ఇంటూ బ్రెత్, అంటే పొడవు ఇంటూ వెడల్పు, వాటిని బేస్ చేసుకొని దాని వైశాల్యం చుట్టుకొలత ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అది అన్నది మనం చూడాలి. దాంతోపాటు దీంట్లో 3D డయాగ్రామ్ ఉంటుంది. దీర్ఘ ఘనం క్యూబాయిడ్, ఓకేనా. దానికి ఏ ఫార్ములాస్ ఉంటాయి, దాని వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి, దాని లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటిది చూడాలా. నెక్స్ట్ వచ్చేసరికి రాంబస్. రాంబస్ వచ్చేసరికి మనకి 4 సైడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనకి డయాగ్నల్స్ రెండు ఈక్వల్గా ఉండవు దీంట్లోని. దాన్ని బేస్ చేసుకొని దాని ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని డయాగ్నల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాంతోపాటు దాని చుట్టుకొలత ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇటువంటివి చూడాలి. అంటే ప్రస్తుతానికి మనకి క్లాస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏంటి ఎలా చేయాలి ఏంటి తెలుసుకుంటున్నాం. దాంతోపాటు సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజం దానికి ఆటోమేటిక్గా బ్రెత్ ఇంటూ హైట్ ఈజీ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే పట్టకంలో ఉపయోగపడుతుంది. పట్టకం అనే టాపిక్లో మనకి సమాంతర చతుర్భుజాన్ని పట్టకంలో యూజ్ చేస్తారు. అప్పుడు ఎలా క్యాల్కులేషన్ చేయాలి, ఏ విధంగా చేయాలి తెలుసుకుందాం. దానితోపాటు వృత్తం. వృత్తం ఇచ్చాడు అనుకోండి, మనకి దాని వైశాల్యం అడుగుతాడు, చుట్టుకొలత అడుగుతాడు. కానీ అన్నిసార్లు రేడియస్ ఇవ్వడు, డయామీటర్ ఇవ్వడు, రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు. లేదంటే మనకి వీటితో పాటు దాని యొక్క చాపం ఎంత అని అడుగుతాడు. చాపం అంతే అని అడిగినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే దీంట్లో 3D వస్తుంది, క్యూబాయిడ్, ఓకేనా. క్యూబాయిడ్ అటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలా, దాంట్లో మనకి 2 వృత్తాలు ఇస్తాడు, ఓకేనా. 2 వృత్తాలు ఇచ్చినప్పుడు వాడు ఎలాగుంటాయి అంటే అందులో ఇన్నర్ వృత్తం అండ్ అవుటర్ వృత్తం, బాహ్య వృత్తం అంతర్వృత్తం. దాని రేడియస్ని బేస్ చేసుకొని దాని వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని వైశాల్యం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం తెలుసుకున్నాం. దాంతోపాటు వృత్తంలో స్పీరు, ఎమిస్ఫియరు ఈ విధంగా ఉంటాయి. ఆ విధంగా మనకి ఈ వృత్తాన్ని, ఈ త్రిభుజాన్ని బేస్ చేసుకొని కోన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదేవిధంగా దానికి ఫార్ములాస్ ఎలా ఉంటాయి ఏంటో తెలుసుకోవాలి, ఓకేనా. వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.